హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. అందరికీ ముందుగా హ్యాపీ నవరాత్రి అండి. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. సో మొన్న నేను 3 డేస్ది వీడియో పెట్టాను కదండి ఒకటే దగ్గర. అలాగే ఈరోజు కూడా నేను 4th డే నుంచి 8th డే వరకు వీడియో పెడుతున్నానండి. అన్నీ ఒకటే దాంట్లోనే పెట్టేస్తున్నాను. సో ప్లీజ్ అందరూ చూడండి, మొత్తం వీడియో చూసి లైక్ చేయండి, ఓకేనా అండి. ఫస్ట్ డే అన్నపూర్ణాదేవి, సారీ అండి, 4th డే అన్నపూర్ణాదేవి అండి. సో ఫస్ట్ నేను పెట్టిన వీడియో ఇది. దీంట్లో అన్నపూర్ణాదేవి అండి. అన్నపూర్ణాదేవికి నేను రవ కేసరి చేశానండి. నైవేద్యంగా రవ కేసరి చేసి దేవుడికి నేను పూజ చేసుకున్నానండి. మళ్ళీ 5th డే భవానీదేవి అండి. 5th డే భవానీదేవి అండి. సో భవానీదేవికి నేను గుగ్గుళ్ళు చేసుకున్నానండి ప్రసాదంగా. అదే ఎర్ర శనగలు ఉంటుంది కదండి, దాన్ని నానబెట్టుకొని నేను చేశాను. ఈ వీడియోస్ అంతా నేను వినాయకుడు అప్పుడు చేశానండి. వినాయకుడు పూజ అప్పుడు, నవరాత్రి అప్పుడు, వినాయకుడు నవరాత్రి అప్పుడు అంతరేని ప్రసాదం వీడియోస్ కూడా నేను పెట్టాను. సారీ అండి, ఎవరు గెస్ట్ వచ్చారు, అందుకని కాలింగ్ బెల్ శబ్దం వస్తుంది. నేను వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ నేను వాయిస్ ఇస్తున్నాను. సో నేను ఆ రోజు గుగ్గిళ్ళు చేశానండి. నేను ఇవంతా వినాయక చవితి అప్పుడే నేను ప్రసాదం అంతా చేశాను. అందుకే నేను ఏ వీడియోస్ తీయట్లేదండి. అలానే పూజ చేసుకున్న వీడియో, దేవుడికి ఏం నైవేద్యం పెట్టానో అదే వీడియోస్ మీకు అలానే పెట్టేస్తున్నాను. ఇంకా 6th డే రాజరాజేశ్వరి దేవిగా మనకి అమ్మ దర్శనం ఇచ్చిందండి. సో 6th డే నేను పెరుగన్నం చేసి పెట్టుకున్నానండి అమ్మవారికి ప్రసాదంగా. 7th డే మహాచండీ దేవి అండి. మహాచండీ దేవికి నేను గారెలు చేశానండి. దేవుడికి అమ్మవారుగా ప్రసాదం చేసి పెట్టాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మీకు ఎవరికైనా ఈ ప్రసాదం గురించి కావాలంటే వీడియోస్ నా వీడియోలో ఉందండి. నా లాంగ్ వీడియోస్లో నేను అన్నీ చేసి పెట్టాను. సో వెళ్ళి చూడండి, చెక్ చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఒక లైక్ నా వీడియో ఇంకొక వరకు రీచ్ అవుతుంది. అందుకే నేను ప్రతి వీడియోలో మీకు చెప్పేది ఒకటే అండి, లైక్ చేయమని చెప్తున్నాను, అందుకే అండి. సో ప్లీజ్ అందరూ లైక్ చేయండి. నేను ఇంకా 8th డే సరస్వతి దేవి అండి. సో నిన్ననే సరస్వతి దేవి ఉంది. సో నేను ప్రసాదం ఏం చేయలేదండి. నేను బయటికి వెళ్ళాను, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంటే నేను బయటికి వెళ్ళాను. సో ఫ్రూట్స్ తీసుకొచ్చి అమ్మవారికి ఫ్రూట్స్ పెట్టాను. నేను టెంపుల్కి కూడా వెళ్ళాను. అన్ని ఫొటోస్ యాడ్ చేస్తానండి, ప్లీజ్ లాస్ట్లో చూడండి అన్ని ఫొటోస్. తెలంగాణలో ఉన్న వాళ్ళు బతుకమ్మ ఫెస్టివల్ ఎలా చేసుకున్నారో చెప్పండి. సో మేమైతే తెలంగాణ ఉంటాం కానీ సో బతుకమ్మ ఫెస్టివల్ మా తమిళన్స్లో ఉండదండి. అయినా నేను ఇయర్ చేద్దామే అనుకున్నాను, కానీ మా అమ్మమ్మ చనిపోయారు కాబట్టి నేను ఈసారి చేయలేదు ఏమీ. నార్మల్గానే ఇంట్లో పూజ చేసుకున్నాను అంతే. ఫాస్టింగ్లో ఉన్నాను. నార్మల్గా పూజ అదే టెంపుల్కి వెళ్ళేసి వస్తున్నానండి, అదే చేసుకుంటున్నాను, ఇంకేం చేయట్లేదు. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరూ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ ఉందండి, కుకింగ్ వీడియోస్ కూడా ఉంది, అది కూడా నేను పెడతానండి. సపోర్ట్ చేయండి, వీడియో ఫుల్గా చూడండి, లైక్స్ అయితే మర్చిపోకుండా ఇవ్వండి, మంచి మంచి కమెంట్స్ ఇవ్వండి. ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు చెప్పండి, నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటాను.